అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె. సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనియన్ హాస్పిటల్స్, బేగంపేట్. ఈ మధ్య కాలంలో ఇన్ఫర్మేషన్ అనేది వాట్సాప్‌లో ఎక్కువగా చేరవేయడము, సాఫ్ట్ కాపీస్ ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం అయిపోతుందనమాట. అంటే ఒక దగ్గరికి వెళ్ళడానికంటే ముందే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎక్కువ మంది కూడా చేస్తూ ఉన్నారు. దీంట్లో యూజువల్‌గా నేను ఆర్థోపెడిక్ సర్జన్‌ని కాబట్టి నాకు ఎక్కువగా ఎక్స్‌రే పంపించేసేసి ఎక్కడో చూపించుకొని అక్కడ డాక్టర్లు వాడిన టెర్మినాలజీ అర్థం కాకపోవడం వల్ల, డాక్టర్ గారు మీ దాకా మేము రాలేము, మేము ఒక 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, అక్కడ డాక్టర్ గారు మాకు చెప్పింది అర్థం కాలేదు, ఈ పదాలు కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి అని. లేదు డాక్టర్ గారు, ఆ డాక్టర్ గారు ఏదో ఆ పదాలు వాడారు, మీ దగ్గరికే వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటామన్న ఇది జరుగుతూ ఉంటుంది. ప్రతి డాక్టర్ జీవితంలో, ఆర్థోపెడిక్ డాక్టర్ జీవితంలో జరిగేవి ఇవి. సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, ఫోర్త్ ఒపీనియన్, మళ్ళీ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళ ఒపీనియన్, పక్కన మెడికల్ షాప్ వాడి ఒపీనియన్, తర్వాత ఇంకెవరో తెలిసిన వాళ్ళ ఒపీనియన్, ఎన్నో రకాల సందిగ్ధాల తర్వాత, చర్చల తర్వాత ట్రీట్మెంట్‌కి వస్తున్నారు చాలామంది. దీంట్లో ఎంత మంచి ఉందో అంత చెడు ఉందని మాత్రం నేను క్లియర్ కట్‌గా చెప్పగలను. ఎందుకంటే ఇంగ్లీష్‌లో ఉన్న సామెత ఏంటంటే టూ మెనీ కుక్స్ విల్ స్పాయిల్ ద బ్రాత్ అంటారనమాట. అందుకని ఎంత తక్కువ ఒపీనియన్ తీసుకొని, ఎంత నమ్మకమైన ఒపీనియన్ తీసుకుంటే ట్రీట్మెంట్ అంత సజావుగా జరుగుతుంది. అది మాత్రము నేను నా ప్రాక్టీస్‌లో తెలుసుకుంది. సరే, ఆ విషయాలన్నీ పక్కకు పెడితే దీంట్లో మా కామెంట్ సెక్షన్‌లో వచ్చింది ఏమిటంటే, ఫ్రాక్చర్‌లలో ఓపెన్ రిడక్షన్, క్లోజ్డ్ రిడక్షన్ 2 పదాలు వాడతారు. ఏమిటవి కాస్త అర్థమయ్యేటట్టుగా చెప్పరా అని మమ్మల్ని చాలామంది అడగడంతోటి ఈ వీడియో చేస్తున్నాం అనమాట. ఓపెన్ రిడక్షన్ అంటే మెడికల్ లాంగ్వేజ్‌లో ఏమిటంటే దూరంగా ఉన్న వాటిని, జరిగిపోయిన వాటిని రెడ్యూస్ చేసి దగ్గరికి తీసుకురావడం అనే దీన్ని రిడక్షన్ అంటారు. విరిగిపోయిన ఎముకల్ని దగ్గరికి తీసుకొస్తే ఫ్రాక్చర్ రిడక్షన్ అంటారు. తొలగిపోయిన జాయింట్‌ని తీసుకొస్తే దాన్ని డిస్లొకేషన్‌ని రెడ్యూస్ చేయడం అంటారు. రిడక్షన్ ఆఫ్ ద జాయింట్ అంటారు. దీంట్లో ఫ్రాక్చర్‌ని ముట్టుకొని, అంటే అక్కడున్న చర్మాన్ని, కండరాన్ని, నరాల్ని అంతా జరిపేసి ఫ్రాక్చర్‌ని ముట్టుకొని రెడ్యూస్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఓపెన్ రిడక్షన్ అంటారు. తర్వాత ఏం ముట్టుకోకుండా బయట నుంచి మాత్రమే మనకి తెలిసిన పరికరాలతోటి ఎక్స్‌రే మిషన్‌లో చూసి రెడ్యూస్ చేస్తే దాన్ని క్లోజ్డ్ రిడక్షన్ అంటారు. మరి దీంట్లో అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ క్లోజ్డ్ రిడక్షన్‌లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. అంతకంటే ముందు ఎముక విరిగినప్పుడు జరిగేది ఏమిటంటే బాగా వాపు వస్తుంది. ఆ వాపు ఎక్కడి నుంచి వస్తుంది అంటే లోపల ఉన్న ఎముక మూలుగా బయటికి రావడం వల్ల ఆ వాపు అనేది వస్తుందన్నమాట. సో ఎక్కడైతే మనం క్లోజ్డ్ రిడక్షన్ చేస్తామో అక్కడ ఉండే అడ్వాంటేజ్ ఏమిటంటే ఆ వాపు అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. మరి వాపు తగ్గాలి కదా డాక్టర్ గారు, డిస్టర్బ్ చేయకుండా ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే ఆ వాపులోనే ఎముకను అతికించడానికి కావలసిన కారకాలన్నీ అక్కడ ఉంటాయి. మూలుగలోంచి వచ్చే కణాలన్నీ అక్కడ బయటికి పోకపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఎముక అతకడానికి కావాల్సిన కారకాల నుండి ఎముక ఫాస్ట్‌గా అతికే అవకాశం ఉంది. అతకడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది అన్నమాట. సో ఈ ప్రక్రియలో సాధ్యమైనంత వరకు 100కి 99% మేము అక్కడ అందుకనే క్లోజ్ రిడక్షన్ చేసే ప్రయత్నం చేస్తామన్నమాట. ఎందుకంటే ఒక ఎముక అతకడంలో డాక్టర్ రోల్ ఎంతవరకు ఉంటుంది అంటే ఆ 2 ఎముక ముక్కల్ని దగ్గరికి తీసుకొచ్చి ఒక ఫిక్సేషన్ డివైస్ లోపల నుంచి రాడ్ పెట్టడమో, బయట నుంచి ఎక్సెల్ ఫిక్సేటర్ వేయడమో, లేకపోతే ఒక చిన్న ప్లేట్ పెట్టడమో, స్క్రూ వేయడమో, వైర్ వేయడమో, ఇంకేదో చేసే అవకాశం ఉంది అనమాట. అంతేగాని ఎముకను డాక్టర్ ఎప్పుడూ అతికించడు. ఎముక ముక్కల్ని దగ్గరికి తీసుకొచ్చి అవి కదలకుండా ఫిక్సేషన్ మాత్రమే ఎప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ గారు చేస్తారనమాట. సో అందుకని ఈ క్లోజ్డ్ రిడక్షన్‌లో ఏమైపోతుంది అంటే ఎముక అతకడానికి కావాల్సిన పూర్తి వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. మరి దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏమిటి అంటే ఒక్కొక్కసారి ఆ ఎముక అతకడానికి కావాల్సిన మెజర్స్ మనం చేసి ఫ్రాక్చర్, హిమటోమా అని బయటికి పోకుండా చేసినప్పుడు పూర్తిగా పేర్చినట్టుగా ఎముక ముక్కలు స్ట్రైట్‌గా కనపడవు అనమాట ఎక్స్‌రేలో. చాలామంది ఎక్స్‌రేలు మా దగ్గరికి తీసుకొచ్చి ఈ ముక్క ఇటుంది, ఈ ముక్క ఇటుంది, ఇట్లా ఉంది అని అంటూ ఉంటారనమాట మాతోటి. అక్కడ మేము చూసేది ఏమిటంటే ఎముక అతికి ఎనటామికల్ యాక్సిస్‌లోకి వచ్చి, మెకానికల్ యాక్సిస్‌లోకి వచ్చి మళ్ళీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా పేషెంట్ నడుస్తాడా లేదా అని మాత్రమే చూస్తాం. ఎందుకంటే ప్రతి ముక్కను తీసుకొచ్చి పేర్చే ప్రయత్నం చేస్తే ఎక్స్‌రే చూడడానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది కానీ ఆ ఎముకకున్న బ్లడ్ సప్లై అంతా వెళ్ళిపోయి అతకడానికి కావాల్సిన టైం పెరగొచ్చు,
చీమ్ పట్టొచ్చు, అతకకపోవచ్చు కూడా అనమాట. అందుకని ఎప్పుడు కూడా ఈ ఎముకని ఎట్లా మనము రెడ్యూస్ చేసి ఫ్రాక్చర్ని ఏ ఫిక్సేషన్ డివైస్ చేస్తే బాగుంటుందన్న విషయము అనుభవం ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్లకు విడిచిపెట్టడమే చాలా మంచిదని నేను కూడా అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఎక్స్రేకి ట్రీట్మెంట్ చేయరు, ఆ ఫ్రాక్చర్ ఎవరికో మనిషికి ట్రీట్మెంట్ చేస్తారు. ఎందుకంటే రక్తం గడ్డగట్టే గుణంలో కొంతమందికి తేడా ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ ప్రోన్ కొంతమంది ఉండొచ్చు, ఎముక బలహీనంగా ఉండొచ్చు, కొన్ని రకాల మందులు వాడుతూ ఉండొచ్చు. ఇన్నిటిని బట్టి నిర్ణయం తీసుకుంటాం కానీ కేవలం ఎక్స్రే ఒక్కదాన్ని పట్టే నిర్ణయం తీసుకుంటే మాత్రము దెబ్బతినే అవకాశం ఉంది, రిజల్ట్ మనం అనుకున్నది రాకపోయే అవకాశం ఉంది అనమాట. సో అందుకని డిసడ్వాంటేజ్ ఏంటంటే కాస్మెటిక్ డిసడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. కానీ అల్టిమేట్గా కావాల్సిన ఫ్రాక్చర్ యూనియన్ అనేది అడ్వాంటేజెస్గా మాత్రం మనం చెప్పొచ్చు అనమాట. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏమిటంటే ఆ వాపు అలా పెరిగిపోతూ ఉంటే చుట్టూ ఉండే రక్తనాళాలను ఏమన్నా వచ్చే అవకాశం ఉంది, దానివల్ల రక్త ప్రసరణలో తేడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఇది థియరిటికల్గా కానీ ప్రాక్టికల్గా ఎవరికి కూడా 1% ఆఫ్ ద టైమ్స్లో కూడా జరగలేదన్నమాట. సో అందుకని ఓపెన్ రిడక్షన్, క్లోజ్ రిడక్షన్లో ఏది బెస్ట్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న అడ్వాంటేజెస్ దృష్ట్యా క్లోజ్ రిడక్షన్ బెస్ట్ అని మాత్రం చెప్తాను. బట్ అల్టిమేట్గా ట్రీట్మెంట్ చేసే ఆర్థోపెడిక్ డాక్టర్దే ఫైనల్ డెసిషన్. ఎందుకంటే ఆయన అక్కడ ఉండి ఫ్రాక్చర్ని చూస్తున్నాడు. థియరిటికల్గా మనం 100 ప్లాన్ చేయొచ్చు, కానీ అది ఎగ్జిక్యూట్ చేయగలుగుతామా లేదా అనేది ఆ డాక్టర్ గారికి మాత్రమే తెలుస్తుంది. నెక్స్ట్ ఓపెన్ రిడక్షన్. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఫ్రాక్చర్ని ఓపెన్ చేసి ఏదైనా ఒక పరికరంతో పట్టుకొని ప్లేటో, రాడ్డో, స్క్రూస్ వేసే విధానాన్ని ఓపెన్ రిడక్షన్ అంటారనమాట. మరి దీంట్లో ఉండే డిసడ్వాంటేజ్ ఏమిటంటే ఫ్రాక్చర్ ఏమిటోమో మొత్తం పోయే అవకాశం ఉంది, ఫ్రాక్చర్ మీద ఉండే పెరియాస్టియం మొత్తం పోయే అవకాశం ఉంది. ఆ పెట్టడానికి కావాల్సిన డివైస్ పెట్టడానికి ప్లేట్ కానీ ఇంకేదైనా కానీ పెట్టడానికి మొత్తం ఆ ఏరియాని మొత్తం ఓపెన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అతకడానికి కాస్త డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎక్కడైతే అబ్సల్యూట్ స్టెబిలిటీ కావాలో, 100% కాస్మెటిక్గా కూడా మనకి అతికినట్టుగా కావాలో, 2 ఎముక ముక్కలు ఎక్కడ కావాలంటే జాయింట్ లోపల ఫ్రాక్చర్, అక్కడ మనం ఇండైరెక్ట్ మెథడ్స్ తోటి కానీ క్లోజ్డ్ మెథడ్స్ తోటి కానీ మనం చేయలేం. తర్వాత ఫోర్ ఆర్మ్ ఫ్రాక్చర్స్ ఉంటాయి, మధ్యలో సాఫ్ట్ టిష్యూ ఎంట్రాప్మెంట్ వచ్చేసేసి నర్వ్ కానీ రక్తనాళం కానీ కుచ్చుకునే అవకాశం ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా ఓపెన్ రిడక్షన్ చేయాలి. అక్కడ మాకు ఈ వీడియో చూసాము మేము, ఓపెన్ రిడక్షన్లో చాలా అడ్వాంటేజెస్ లేవట, క్లోజ్ రిడక్షన్లో అడ్వాంటేజ్, మా క్లోజ్ రిడక్షన్ చేయండి అని డాక్టర్ గారిని పట్టుబట్టడం ఎప్పుడూ తప్పనమాట. ఎందుకంటే ఆ ఫ్రాక్చర్ని చూసిన తర్వాత డాక్టర్ గారు ఏది నిర్ణయం తీసుకుంటే అది బెస్ట్ అనమాట. మరి ఇది డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏమిటి అంటే మంచిగా ఎక్స్రేలో చూడగానే 2 ఎముక ముక్కలు స్ట్రైట్గా పేరుకున్నట్టు ఉండే అవకాశం ఉంది. తర్వాత మూమెంట్ కొంచెం త్వరగా స్టార్ట్ చేయొచ్చు. తర్వాత ఎక్స్ట్రా పట్టీలు, సిమెంట్ పట్టీలు వేయాల్సిన అవసరం లేదు ఓపెన్ రిడక్షన్ తోటి అనమాట. సో ఇది సిఆర్ఐఎఫ్, ఓఆర్ఐఎఫ్ అని అంటూ ఉంటారు. బట్ ఒక ఫ్రాక్చర్ని చూసిన తర్వాత ఫైనల్ డెసిషన్ ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆర్థోపెడిక్ పర్యవేక్షణలో జరగడమే చాలా మంచిదని ఇన్ని సంవత్సరాలు, ఈ 15-20 సంవత్సరాల నా అనుభవంతో మాత్రం నేను చెప్పగలను.